విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు బేబీ నాయన పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తారని, రెండో వారం కాలువలన్నిటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ప్రజల భాగస్వామ్యులు అవ్వాలని తెలిపారు. మూడో వారం ఇల్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వామ్యులు అవుతామని, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. మన చుట్టుపక్కల శానిటేషన్ బావుండాలంటే ప్రజల సహకారం కూడా ఉండాలని, అందుకు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేసి ఎక్కడకక్కడ చెత్తను కుప్పలుగా వదిలేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని వేల టన్నుల చెత్తను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేశామని తెలిపారు. మెగా శానిటేషన్ డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈ రోజు నుంచి 23rd మే నుంచి 20th జూన్ వరకు కూడా స్టేట్ టేక్అవుట్ చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ఆర్డీఓ సార్కి, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, వివిధ వార్డుల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ, మన ఆఫీస్ స్టాఫ్, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు నుంచి మనం 1 month ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ యాక్టివిటీ అనేది టేకప్ చేయడం మన మున్సిపాలిటీలో జరుగుతుందండి. ఇందులో భాగంగా ఫస్ట్ వీక్లో విజిబుల్ క్లీన్లీనెస్ మీద మనం టార్గెట్ చేయడం జరుగుతుంది. క్లీన్ స్వీప్స్ అన్ని వార్డుల్లో కూడా ప్రాపర్ స్వీపింగ్ అనేది జరిగేలాగా ఎన్ష్యూర్ చేయడం, అదేవిధంగా ఎల్లో స్పాట్స్ అండ్ రెడ్ స్పాట్స్ని ఎరాడికేట్ చేసే విధంగా చర్యలు చేపట్టడం అనేది ఫస్ట్ వీక్ యొక్క కంటిన్యూ. సెకండ్ వీక్ మన 29th మే నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్లో డ్రైన్స్ అని డీసిల్టప్ చేయడం, డ్రైన్ క్లీనింగ్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసుకోవడం. ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే అర్బన్లో ఒక మెగా శానిటేషన్ డ్రైవ్ అనేది అన్ని అర్బన్స్లో టేకప్ చేయాలి. మంచి విజిబుల్గా కనిపించే విధంగా శానిటేషన్ అనేది ప్రజలందరికీ అందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది.